ప్రతి పౌరుని దీంట్లో భాగస్వామ్యం చేద్దామని ఒక దృఢ సంకల్పంతో భాగంగా ఈరోజు ఈ ఉద్యోగులతో అందరికీ పేరు పేరున ఆహ్వానం కలుగుతున్నాం. వచ్చేసి కూడా శానిటేషన్. సో శానిటేషన్ అంటే అందరూ అనుకుంటాం క్లీన్లీనెస్ అండ్ ప్రజారోగ్యం అంటే పబ్లిక్ హెల్త్ అని అనుకుంటాం. ఇట్స్ నాట్ అబౌట్ కంప్లీట్లీ అబౌట్ క్లీన్లీనెస్ అండ్ ఐ మీన్ కూడా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం గత 5 సంవత్సరాల్లో మన తణుకుపట్నంలో పారిశుద్ధ్య నిర్వహణ ఏ విధంగా ఉందనేది ఒకసారి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. మనంతా కూడా షార్ట్ మెమరీ మర్చిపోతూ ఉంటాం. గుర్తు చేసుకుని ఏ విధంగా చేశారు అనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. 5 సంవత్సరాల్లో సిల్ట్ తీయలేదు ఎక్కడ కూడా డ్రైనేజ్. ఈ రోజు ఒక్కొక్క డ్రైనేజ్ ఓపెన్ చేస్తుంటే 3-4 అడుగులు మొత్తం బ్లాక్ అయిపోయి సిల్ట్ అంతా కూడా తీసే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి. అధిక వర్షాలు వస్తుంటే రోడ్లన్నీ కూడా నిండిపోతున్నాయి. ఆ విధంగా నిర్వహించారు. దోమల సమస్య 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఉంది గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అలాగే దోమల ఫ్యూమిగేషన్ కూడా ఎప్పుడు కూడా చేసిన పాపన పోవాలి. అలాగే పారిశుద్ధ్య నిర్వహణ ఏ విధంగా ఈ రోజు పారిశుద్ధ్య నిర్వహణ చేశారు 5 సంవత్సరాలు అనేది కూడా మనం కూడా గుర్తు చేసుకోవాలి. అటువంటి పరిస్థితి నుంచి మనందరం కూడా ఆలోచన చేయాలి. ఇది మనందరి బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా మన తణుకుని ఎందుకు క్లీన్ అండ్ గ్రీన్ గా మనం చేయలేము అనేది ఒక బాధ్యతగా తీసుకుని దీన్ని ఒక ఉద్యమంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకెళ్లి భవిష్యత్తులో ఒక క్లీన్ అండ్ గ్రీన్ టౌన్ గా పారిశుద్ధ్యానికి పేరుగా తణుకుపట్నాన్ని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దానిలో భాగంగా ఈ రోజు ఈ మొట్టమొదటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మన ఇండియాలో ఉన్నటువంటి క్లీనెస్ట్ సిటీస్ కి ఏదైతే ఉన్నాయో వాటికి స్థాయికి మన తణుకును కూడా తీసుకెళ్లాలనేది ఈ రోజు మేమందరం కూడా ఇక్కడ సంకల్పించుకోవడం జరిగింది. ఆ సంకల్పంలో భాగంగా మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. దీనికి మీరందరూ కూడా ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే ఇది కేవలం నేను ఏదో పిలిపిస్తాను లేదా ఒక ఎమ్మెల్యే పిలిపిస్తాను అయిపోయే బాధ్యత కాదు. ఇది ప్రజల భాగస్వామ్యం అవ్వాలి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ భాగస్వామ్యం అవ్వాలి, స్కూల్స్ భాగస్వామ్యం అవ్వాలి, హాస్పిటల్స్ అవ్వాలి, అలాగే పబ్లిక్ భాగస్వామ్యం అవ్వాలి. ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామ్యం అవుతేనే ఇది సాధ్యం అవుతుంది. ఆ దిశగా మనందరం కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీరు ప్రెజెంటేషన్ చూశారు. మన తణుకుపట్నంలో దాదాపుగా 30,500 గృహాలు ఉంటే 45 మెట్రిక్ టన్నులు చెత్త రోజుకి వస్తుంది. ఈ రోజు కలెక్ట్ చేస్తున్నారు. మనకున్నది పారిశుద్ధ్య సిబ్బంది 180 మంది మాత్రమే ఉన్నారు. ఈ 180 మంది కూడా కలిసి 45 మెట్రిక్ టన్నులు చెత్తని రోజు కలెక్ట్ చేసి డంపింగ్ యార్డ్లోకి తీసుకెళ్లి ఇవన్నీ కూడా చేస్తున్నారు. దానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. పారిశుద్ధ్య సిబ్బందిని కూడా మనం అర్థం చేసుకోవాలి. వారు పడుతున్నటువంటి కష్టాన్ని అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఆ దిశగా సహకరించుకుని ఈ రోజు మనకి తణుకుపట్నంలో ఇప్పటికే డోర్ టు డోర్ కలెక్షన్ పాయింట్స్ ఉన్నాయి. మనకి తడి చెత్త పొడి చెత్త సెపరేట్ గా కలెక్ట్ చేస్తున్నారు. చాలా వరకు మనం ఒక 50% దానికి రీచ్ అయ్యాం.
ఇంకొక 50% మనకు సంబంధించి ఈ రోజు రోడ్ల మీద కానీ డ్రైన్ల మీద కానీ ఏ విధంగా వాటిని మేనేజ్ చేయాలి, ఏ విధంగా మనందరం కూడా దానిలో భాగస్వాములు అవ్వాలనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఈ రోజు సిల్క్లు తీస్తుంటే డ్రైనేజీల్లో అన్ని డ్రైన్లోనూ కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఓన్లీ ఇవే కనిపిస్తున్నాయి. దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు దానికి సంబంధించి ముఖ్యంగా ఈరోజు రాష్ట్రపతి రోడ్డు కానీ, వేల్పూర్ రోడ్డు కానీ, రాజీవ్ గాంధీ సర్కిల్ రోడ్డు కానీ, ఈ రోడ్ అబెట్టింగ్ ఉన్నటువంటి షాపులు కానీ, హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ మీ బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోడ్లని మనం ఇంకా ఎక్కువగా పారిశుద్ధ్యానికి ప్రాముఖ్యత ఇచ్చి ప్రతి ఒక్కరు